వద్దు వదులు, చెప్పేది నీకే, వదులు, నా మాట విను, వదిలిపెట్టు. ఇలా జరిగినందుకు మనం అంతా సిగ్గుపడాలి. ఇలాంటి చీడ పురుగుల వల్ల మన ఊరికే అవమానం. అసలు ఈ కులం వాళ్ళని చక్కగా చదువుకుని ఉద్యోగం తెచ్చుకుని బుద్ధిగా బాధ్యతగా ఉండమని చెప్పడం కాదు, ఈ ఊరి నుంచే వెలేయాలి. ఏమంటారు అందరూ? అవును, మీరు చెప్పినట్టు ఇలాంటి చీడ పురుగుల్ని మన ఊరు నుంచి తరిమేయాల్సిందే. కరెక్ట్ కాకా సాహెబ్, మనం వీళ్ళ ఇంటినే కాదు ఆ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిని బహిష్కరించాల్సిందే. అవును, బహిష్కరించాల్సిందే. అవును, బహిష్కరించాల్సిందే. అవును, బహిష్కరించాల్సిందే. బహిష్కరించాల్సిందే. అవును, ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే. బహిష్కరించాలి. బహిష్కరించాల్సిందే. చెప్పండి, వీళ్ళని వదిలిపెట్టకూడదు. వీళ్ళని బహిష్కరించాల్సిందే. ఈ కథ నేను పుట్టి పెరిగిన ఊరిది. సైనికులకే పేరుగాంచిన ఈ ఊరు మా రావలేశ్వర జిహి. ఎన్నో సంవత్సరాల తర్వాత నేను మా ఊరు తిరిగొచ్చాను. ఇలా ఆడుతూ పాడుతూ తిరుగుతున్న చిన్నపిల్లల్ని చూస్తుంటే నా చిన్నతనం గుర్తొచ్చింది. నేను, శరయు, శాంతను, రాఘవ్, నా చిన్ననాటి స్నేహితులు, ఇంకొంతమంది. అలా కాలాన్ని వెనక్కి తిప్పి ప్రతి ఒక్క జ్ఞాపకంతో వెళ్ళి వాళ్ళని కలవాలనిపిస్తుంది. మేజర్ లావణ్య తాయి వర్ధిల్లాలి. మేజర్ లావణ్య తాయి. అయ్యో, మేజర్ లావణ్య తాయి. చాలా గర్వంగా ఉందమ్మా. లావణ్య తాయి. మేజర్ లావణ్య తాయి. మన మేజర్ లావణ్య తాయి గారు. మేడం, చెప్పు. మళ్ళీ మన గ్రామానికి తిరిగి వచ్చినందుకు స్వాగతం. మేము మిమ్మల్ని చాలా మిస్ అయ్యాం. నేను చెప్పేది నిజమా కాదా చెప్పండి. మేజర్ లావణ్య తాయి. మేజర్ లావణ్య తాయి. గుడికి వెళ్దాం పద. అలాగే. మేజర్ లావణ్య తాయి. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నారు? ఇన్ని సంవత్సరాలైనా కూడా మీరు ఇంకా మన ఊరి నిబంధనల్ని పాటించట్లేదు కదా? చాలే కాపు. చిన్నపిల్లలు కదా, చూసావా వాళ్ళెంత భయపడిపోయారు. మేజర్ లావణ్య తాయి. వీళ్ళను వెలివేయటం వల్ల దేవుడి ఊరేగింపు విషయం కూడా ఖచ్చితంగా బయటకు వస్తుంది. సరే వదిలేయండి, లావణ్య వచ్చింది కదా, ఈ రోజు పండగ చేసుకోండి. కరెక్ట్ పూజకు టైం అయింది, మేజర్ వెళ్ళండి. లావణ్య తాయి. పదండి. శరియు, ఈ ఊళ్ళో వాళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? ఆ రాఘవ్ గాడేంటి ఇలా మారిపోయాడు? వాడు ఏ రోజు తిన్నగా ఉన్నాడని అందరి ముందు ఊరికే షో ఆఫ్ చేస్తాడంతే. వాడు సరేలే గాని శాంతను ఏమైపోయాడు? వాడు నన్ను రిసీవ్ చేసుకోవడానికి కూడా రాకపోతే నాకు చాలా బాధేసింది. ఇంతకీ వాడెక్కడున్నాడు? లావణ్య, నేనొకటి అడగొచ్చా? నీకు శాంతుకి మధ్య ఇంకేమైనా ఉందా? పిచ్చా నీకేమన్నా? నీకు తెలుసు కదా వాడు నేను బెస్ట్ ఫ్రెండ్స్ అని. సర్లే తల్లి, ఏదో ఊరికే అడిగానంతే. నేను అడిగిన దానికి ఆన్సర్ ఇదేనా? లేకపోతే నన్నే వెళ్ళి తెలుసుకోమంటావా? చూడు లావణ్య, మా నూరి ఆచారాల గురించి నీకు తెలుసు కదా. నలుగురు కులపెద్దలు కలిసి దేవుడి పల్లకిని ఊరేగిస్తారు. అందులో ఏ ఒక్కరూ రాకపోయినా సరే దేవుణ్ణి ఊరేగించే ఉత్సవం జరగదు. ఇవన్నీ నేను ఎలా మర్చిపోతానే? నా బెటాలియన్లో ఉన్న ఫ్రెండ్స్ అందరికీ చెప్పాను. కానీ ఆ రోజులన్నీ అయిపోయాయనిపిస్తుంది. ఏమైంది? కొన్ని రోజుల క్రితం ఈ ఊళ్ళో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. అందులో దారుణమైన విషయమే బలాత్కారం జరగడం.